కప్పల్నాథం గ్రామంలో పెన్షన్ ఇవ్వకుండా వాలంటరీ హరీష్ అనే అబ్బాయి 1,05,000 రూపాయలు 38 మందికి గాను ఇవ్వకుండా వెళ్ళిపోయాడు స్విచ్ ఆఫ్ చేసుకుని. తర్వాత వచ్చిందను ఇక్కడికి ఎంపీడీఓ కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి విచారిస్తే వాళ్ళని ఇక్కడ పంచాయతీ ఆఫీస్కి వచ్చారు మొత్తం పెన్షన్దారులందరూ. వాళ్ళని విచారించిన తర్వాత ఎప్పుడు లేటుగా ఇస్తాడు, అడిగితే సరైన సమాధానం చెప్పడం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే లెటర్ పూర్వకంగా ఒక సర్పంచ్గా నేను కూడా ఎంపీడీఓ సార్కి లెటర్ పూర్వకంగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు వాళ్ళ ఇంట్లో మెసేజ్ ఇస్తే సాయంత్రం లోపు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. కానీ సాయంత్రం కూడా ఇవ్వలేదని తెలిసింది. మళ్ళీ మార్నింగ్ నాకు ఫోన్ చేశారు ఇట్లా పెన్షన్ ఇవ్వలేదని. ఇక్కడున్న స్టాఫ్ అందరూ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమైనాడు ఎక్కడున్నాడు అని విచారించి పెన్షన్ వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఇప్పుడు ప్రెస్ కానీ ఇంకొకరు కానీ వస్తారనే ఉద్దేశంతో వెంటనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని తెలిసింది. కానీ వాలంటరీ వచ్చిందని అందరూ మిగతా వాలంటీర్లు అందరూ అప్పుడే 1వ తేదీ ఖచ్చితంగా 7 o'clock అంతా మార్నింగ్ ఇచ్చేస్తారు. ఈ ఒక్క వాలంటరీ మాత్రం ప్రతి నెల ఇలాగే చేస్తున్నాడు. కావున ఈ వాలంటరీ పైన చర్యలు తీసుకోవాలని గౌరవ ఎంపీడీఓ సార్ గారికి కూడా తెలియజేశాను. వెంటనే సార్ కూడా అతని మీద చర్యలు తీసుకుంటాం, ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని నిన్న హామీ ఇవ్వడం జరిగింది. అట్లే రాతపూర్వకం కూడా రాసి కూడా జరిగింది. ఇక మీదట ఇలాంటి జరిగితే ఖచ్చితంగా ఆ వాలంటరీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు.